హాయ్ అండి, కేబీకేఎస్ టాపిక్స్కి స్వాగతం. ఈరోజు మనం ఇంటర్మీడియట్లోనే ఒక టాపిక్ గురించి చెప్పుకుందాం. ఇంటర్మీడియట్లో మనకు ఒక థియరం ఉందండి, లా ఆఫ్ కొసైన్స్. లా ఆఫ్ కొసైన్స్ని మనం కొసైన్ రూల్ అని కూడా చెప్పుకుంటాం. సో ఈ థియరం యొక్క స్టేట్మెంట్ ఏందో ఒకసారి చూద్దాం. సో ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 2CA కాస్ బి. ఇది కొసైన్ రూల్. అలా ఇదే కాదు, ఒకవేళ సి స్క్వేర్ అని తీసుకున్నాను, ఇప్పుడు నేను బీ స్క్వేర్ అని తీసుకున్నాను, సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ 2AB కాస్ సి. సో అదే ఏ స్క్వేర్ అని తీసుకున్నాను అనుకో, ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2BC కాస్ ఏ. మీరు జాగ్రత్తగా గమనిస్తే దీంట్లో ఒక ప్యాటర్న్ అనేది ఫాలో అవుతుంది. సో బీ స్క్వేర్ అన్నా అనుకో క్యాపిటల్ బి యాంగిల్ అనేది వస్తుంది, సి స్క్వేర్ అన్నా అనుకో క్యాపిటల్ సి యాంగిల్ వస్తుంది, ఏ స్క్వేర్ అన్నా అనుకో క్యాపిటల్ ఏ యాంగిల్ వస్తుంది. ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ అన్నాను నేను. ఇన్ ట్రయాంగిల్ ఏబీసీలో ఈ కండిషన్ని మనం ప్రూవ్ చేయాలి. అంటే ట్రయాంగిల్ ఏబీసీ అని తీసుకోండి. ఇప్పుడు ట్రయాంగిల్ ఏబీసీ అని తీసుకుంటే ట్రయాంగిల్ ఏబీసీలో బి అంటే ఏసీ అని, సి అంటే స్మాల్ లెటర్ బి అండ్ స్మాల్ లెటర్ సి అంటే ఏబి అని, అలాగే స్మాల్ లెటర్ ఏ అంటే బీసీ అని, బీసీ సైడ్ అని అవుతుంది. సో ఇప్పుడు ఈ ఫార్ములాని ఒకటి మనం ప్రూవ్ చేస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 2CA కాస్ బి అని చెప్పి ఒకటి ప్రూవ్ చేస్తే తర్వాత సిమిలర్లీ అని చెప్పి మనం చెప్పేసేయచ్చు. సో అయితే దీన్ని అన్ని టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్లో సాటిస్ఫై అవుతుందని ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ కేసు వచ్చేసి అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్లో, సెకండ్ కేసు వచ్చేసి అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్లో, థర్డ్ కేసు వచ్చేసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ప్రూవ్ చేస్తాం. యాంగిల్ బేస్ చేసుకొని మనకు అన్ని టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ వస్తాయి. ఈ 3 కేసెస్లో అన్ని టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ మనం ప్రూవ్ చేస్తాం. సో ఫస్ట్ కేస్ 1 అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్లో ప్రూవ్ తీసుకుంటాం. ఏడి అనే ఒక ఆల్టిట్యూడ్ని ఏ నుంచి బీసీ మీదకి డ్రా చేయండి. ఓకే, డి దగ్గర యాంగిల్ డి రైట్ యాంగిల్ ఫామ్ అవుతుంది. ఓకే, ఆల్టిట్యూడ్ అంటే పర్పెండిక్యులర్గా ఉంటుంది కదా. సో ఇప్పుడు ఏబీసీ అనేది అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇక్కడ ఏడి అనేది ఆల్టిట్యూడ్ కాబట్టి ఏడిబి అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుద్ది, అలాగే ఏడీసీ అనేది కూడా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుద్ది, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వన్, ఇక్కడ ఇన్ ట్రయాంగిల్ ఏడీసీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ టేక్ ఏడీసీ ట్రయాంగిల్ తీసుకోండి. ఏడీసీ ట్రయాంగిల్ తీసుకుంటే ఇన్ ట్రయాంగిల్ ఏడీసీ, దట్ ఈస్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏడీ స్క్వేర్ ప్లస్ డీసీ స్క్వేర్. అలాగే ఇన్ ట్రయాంగిల్ ఏబీడీ తీసుకున్నామనుకో, ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏడీ స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్. ఇప్పుడు ఏడీ స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ కాబట్టి ఏడీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ మైనస్ బీడీ స్క్వేర్. సో ఏడీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ మైనస్ బీడీ స్క్వేర్ని ఈక్వేషన్ 1 అనుకోండి. ఇందాక ఏసీ స్క్వేర్ ప్లస్ ఏడీ స్క్వేర్ ప్లస్ డీసీ స్క్వేర్ అన్నాం కదా, దాన్ని ఈక్వేషన్ 2 అనుకోండి. ఓకే, ఈ 1 and 2ని మనం యూజ్ చేసి మనం చేయాలి. ఇప్పుడు ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏడీ స్క్వేర్ ప్లస్ డీసీ స్క్వేర్ కదా, ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏడీ స్క్వేర్ ప్లస్ డీసీ స్క్వేర్. ఇక్కడ ఏడీ స్క్వేర్ అంటే ఏంటి, ఏబీ స్క్వేర్ మైనస్ బీడీ స్క్వేర్. ఏడీ స్క్వేర్ బదులు ఏబీ స్క్వేర్ మైనస్ బీడీ స్క్వేర్ని పెట్టండి. అంటే ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ మైనస్ బీడీ స్క్వేర్ ప్లస్ డీసీ స్క్వేర్, ఏబీ స్క్వేర్ మైనస్ బీడీ స్క్వేర్ ప్లస్ డీసీ స్క్వేర్, దట్ ఈస్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ మైనస్ బీడీ స్క్వేర్ అలా ఉంచండి. అండ్ నెక్స్ట్ డీసీ చూడండి, ట్రయాంగిల్లో డీసీ చూసారనుకో, ఆ డీసీ వచ్చేసి బీసీలో నుంచి బీడీ తీసేస్తే మనకి డీసీ వచ్చింది. సో బీసీ మైనస్ బీడీ హోల్ స్క్వేర్ అనుకోవచ్చు. బీసీ మైనస్ బీడీ హోల్ స్క్వేర్ అంటే దట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ మైనస్ బీ హోల్ స్క్వేర్. ఏ మైనస్ బీ హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ 2AB. అంటే ఏబీ స్క్వేర్ మైనస్ బీడీ స్క్వేర్ ప్లస్ బీసీ మైనస్ బీడీ హోల్ స్క్వేర్ అంటే బీసీ స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ బీసీ ఇంటూ బీడీ. ఇక్కడ మైనస్ బీడీ స్క్వేర్ ఉంది, ప్లస్ బీడీ స్క్వేర్ ఉంది. మైనస్ బీడీ స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్ క్యాన్సిల్, దట్ ఈస్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ మైనస్ 2BC BD. ఇప్పుడు ట్రయాంగిల్ ఏబీడీ, ఇన్ ట్రయాంగిల్ ఏబీడీ తీసుకోండి. ఇన్ ట్రయాంగిల్ ఏబీడీలో కాస్ అప్లై చేయండి.
కాస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎడ్జసెంట్ బై హైపాటన్యూస్ కదా మామూలుగా ఫార్ములా. కాస్ అంటే ఎడ్జసెంట్ బై హైపాటన్యూస్. ట్రయాంగిల్ ఏబిడిలో ఏబి అనేది హైపాటన్యూస్, బీడీ అనేది అడ్జసెంట్ సైడ్ అవుద్ది. సో కాస్ బి ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ బై హైపాటన్యూస్ కాబట్టి బీడీ బై ఏబి దట్ ఈజ్ ఈక్వల్ టు బీడీ బై సి. కాస్ బి ఈజ్ ఈక్వల్ టు బీడీ బై సి అండి. దట్ ఇంప్లైస్ బీడీ ఈజ్ ఈక్వల్ టు సి కాస్ బి అవుద్ది. సో మనకి ఇందాక పైన ఒకటి వచ్చింది AB² + BC² - 2BCBD. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏబి అంటే ఇప్పుడు లెటర్స్ మార్చండి. C² ఏబి అంటే C² ప్లస్ BC అంటే A² మైనస్ 2 ఇంటూ BC అంటే A 2 ఇంటూ A ఇంటూ BD అంటే మనకు వచ్చింది C కాస్ బి 2AC కాస్ బి. ఇదంతా దేనికి ఈక్వల్? AC² ఈక్వల్. AC² అంటే ఏంది? B². AC² అంటే B². సో B² ఈజ్ ఈక్వల్ టు C² ప్లస్ A² మైనస్ 2AC కాస్ బి. అదేగా మనం ప్రూవ్ చేయాల్సింది. సో దీన్ని మనం కొంచెం అటు ఇటు మార్చామంటే కాస్ బీని మనం ఫైండ్ అవుట్ చేస్తే కాస్ బి ఈజ్ ఈక్వల్ టు C² ప్లస్ A² మైనస్ B² బై 2CA కూడా అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ కేస్ 1 ఇన్ ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్. నెక్స్ట్ కేస్ 2 ఇన్ అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ చూద్దాం. సో అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ ABC గీసుకోండి. ఇందులో కూడా సేమ్ ప్రాసెస్. AB ఈజ్ ఈక్వల్ టు C, BC ఈజ్ ఈక్వల్ టు A, AC ఈజ్ ఈక్వల్ టు B. యాంగిల్ బీని అబ్ట్యూజ్ యాంగిల్గా పెట్టుకోవాలండి. ఓకే, యాంగిల్ బీని అబ్ట్యూజ్ యాంగిల్గా పెట్టుకొని చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఏడీ అనే ఒక ఆల్టిట్యూడ్ గీయండి. ఏడీ నుంచి కిందకి ఆల్టిట్యూడ్ గీయండి. అలాగే బీడీని ఎక్స్టెండ్ చేయండి. సో అంటే బీసీని ఎక్స్టెండ్ చేయండి. బీసీని ఎక్స్టెండ్ చేస్తే బీడీని టచ్ చేస్తుంది. అప్పుడు యాంగిల్ డి అనేది రైట్ యాంగిల్ ఫామ్ అవుద్ది. ఇప్పుడు మనకి 2 రైట్ యాంగిల్స్ కనిపిస్తాయి. ఏడిసి అనే ఒక రైట్ యాంగిల్, ఏడిబి అనే రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఏడిసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఏడిబి రైట్ యాంగిల్ ట్రయాంగిల్. 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. సో ఇన్ ట్రయాంగిల్ ఏడిసి చూడండి, టోటల్ ట్రయాంగిల్ ఏడిసి అవుద్ది. ఇప్పుడు యాక్చువల్లీ ఇన్ ట్రయాంగిల్ ఏడిసి, టోటల్ ట్రయాంగిల్ ఏడిసి AC² ఈజ్ ఈక్వల్ టు AD² ప్లస్ DC² ఆర్ CD². AC² ఈజ్ ఈక్వల్ టు AD² ప్లస్ DC². AC² ఈజ్ ఈక్వల్ టు AD² ప్లస్ DC². సో ఇది ఈక్వేషన్ 1గా పెట్టుకోండి. నెక్స్ట్ ఇన్ ట్రయాంగిల్ ఏడిబి అంటే చిన్న పార్ట్ అండి. చూడండి, ఇన్ ట్రయాంగిల్ ఏడిబి. సో ఇక్కడ చూడండి, బీని అబ్ట్యూజ్ యాంగిల్ అనుకున్నాం కదా, అప్పుడు ఇక్కడ ఏడిబిలో ఇక్కడ యాంగిల్ తీసుకుంటే అది 180 మైనస్ బి అవుద్ది. ఏడిబిలో యాంగిల్ బి దగ్గర ఉన్న యాంగిల్ ఏమవుతుందంటే, ఏడిబి ట్రయాంగిల్లో బి దగ్గర ఉన్న యాంగిల్ 180 మైనస్. సో నౌ సీ హియర్, ఇన్ ట్రయాంగిల్ ఏడిబిలో తీసుకుంటే, AB² ఈజ్ ఈక్వల్ టు AD² ప్లస్ DB². అప్పుడు AD² ఈజ్ ఈక్వల్ టు AB² మైనస్ DB². AB² మైనస్ DB². AD² ఈజ్ ఈక్వల్ టు AB² మైనస్ DB²ని ఈక్వేషన్ 2గా తీసుకోండి. సో ఫ్రమ్ 1 and 2, ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి అసలు మనకి? AC² ఈజ్ ఈక్వల్ టు AD² ప్లస్ CD² కదా. సో ఈ AD² ప్లేస్లో మనం AB² మైనస్ DB² పెట్టుకుంటాం. AC² ఈజ్ ఈక్వల్ టు AB² మైనస్ DB², AB² మైనస్ DB² ప్లస్ CD². AC² ఈజ్ ఈక్వల్ టు AB² మైనస్ DB² ప్లస్ CD². దట్ ఈజ్ ఈక్వల్ టు AB² మైనస్ DB² ప్లస్ CD అంటే ఇక్కడ చూడండి, CD అంటే DB ప్లస్ BC. సో DB ప్లస్ BC హోల్ స్క్వేర్. AB² మైనస్ DB² ప్లస్ DB ప్లస్ BC హోల్ స్క్వేర్ అంటే DB² ప్లస్ BC² ప్లస్ 2 ఇంటూ DB ఇంటూ BC. 2 ఇంటూ DB ఇంటూ BC, దట్ నథింగ్ బట్ A ప్లస్ B హోల్ స్క్వేర్.
ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab. నౌ ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ డీబీ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ప్లస్ అండి ప్లస్ 2 ఇంటూ డీబీ బల్ బీసీ 2 ఇంటూ బీసీ ఇంటూ డీబీ అని చెప్తాను. 2 ఇంటూ బీసీ ఇంటూ డీబీ. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ బీసీ ఇంటూ డీబీ. ఇప్పుడు ట్రయాంగిల్ ఏబిడిని ఒక్కసారి మళ్ళీ చూడండి. ఇన్ ట్రయాంగిల్ ఏబిడిలో బి దగ్గర ఎంత అని చెప్పాను, 180 మైనస్ బి అని చెప్పాను. 180 మైనస్ బి. సో ఇక్కడ కాస్ అప్లై చేయండి ఈ ట్రయాంగిల్ ఏడిబిలో. కాస్ అంటే ఏంటి, అడ్జసెంట్ బై హైపాటెనస్. కాస్ ఆఫ్ 180 మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు డిబి బై ఏబి. డిబి బై ఏబి. కాస్ ఆఫ్ 180 మైనస్ థీటా ఈజ్ మైనస్ కాస్ థీటా. కాస్ ఆఫ్ 180 మైనస్ అంటే సెకండ్ క్వాడ్రంట్ అండి. సెకండ్ క్వాడ్రంట్లో కాస్ విల్ బి నెగిటివ్. సైన్ అండ్ కొసీకెంట్ పాజిటివ్గా ఉంటాయి, రిమైనింగ్ అన్నీ నెగిటివ్గా ఉంటాయి. కాస్ విల్ బి నెగిటివ్. సో మైనస్ కాస్ బి ఈజ్ ఈక్వల్ టు డిబి బై ఏబి కదా. ఏబి అంటే సి, డిబి బై సి అనమాట. మైనస్ కాస్ బి ఈజ్ ఈక్వల్ టు డిబి బై సి. సో డిబి ఈజ్ ఈక్వల్ టు మైనస్ సి కాస్ బి. సిని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే డిబి ఈజ్ ఈక్వల్ టు మైనస్ సి కాస్ బి. ఓకే. సో ఇప్పుడు యాక్చువల్ అక్కడ ఏమని వచ్చింది మనకి, ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ప్లస్ 2bc డిబి కదా. ఆ డిబి బదులు మైనస్ సి కాస్ బి అని పెట్టేసేయండి. మైనస్ సి కాస్ బి. ఇప్పుడు మొత్తాన్ని లెటర్స్ మార్చండి. ఏసీ అంటే ఏంటి, బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీసీ అంటే ఏ స్క్వేర్, సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ బీసీ అంటే ఏ ఇంటూ మైనస్ సి కాస్ బి. సో బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 2ac కాస్ బి. బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 2ac కాస్ బి. సో కాస్ బి ఒక్కటి తీసుకుంటే సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ బై 2ca అవుతుంది. ఓకే. దిస్ ఈజ్ ఇన్ అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్. సో నెక్స్ట్ కేస్ 3 తీసుకున్నాం అనుకో. కేస్ 3 వచ్చేసి ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అండి. ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో రైట్ యాంగిల్ బీగానే తీసుకుందాం. సో ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఏదైనా అన్ని ఎక్యూట్ యాంగిల్స్ అయి ఉండాలి. అబ్ట్యూస్ యాంగిల్లో బీని అబ్ట్యూస్ యాంగిల్గా తీసుకున్నాం అనుకున్నాం. అలాగే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో బీని రైట్ యాంగిల్ ట్రయాంగిల్గా తీసుకుంటాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబీసీ తీసుకుంటే ఏబీ అంటే సి, బీసీ అంటే ఏ, ఏసీ అంటే బి. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తాం, ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ కదా. ఏబీ అంటే సిఈ, బీసీ అంటే ఏ, ఏసీ అంటే బి అనుకున్నాం కదా. అప్పుడు ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ కాబట్టి బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. దీన్ని మనం ఎలా రాయొచ్చు, సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 2ca ఇంటూ కాస్ 90. 2ca ఇంటూ కాస్ 90. ఎందుకు అలా రాశానంటే కాస్ 90 వాల్యూ 0. 2ca ఇంటూ 0 రాశానంటే అది 2ca ఇంటూ 0 అని రాస్తే సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్కే ఈక్వల్ అయిపోద్ది కదా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు, నేను ఇప్పుడు ఎలా రాస్తాను అంటే సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 2ca కాస్ 90 అన్నాను కదా. 90 డిగ్రీస్ ఎక్కడ ఉంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎక్కడ, బి దగ్గర ఉంది. కాస్ బి అని పెట్టేస్తా, కాస్ బి. సో ఇప్పుడు ఏమైంది, బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 2ca కాస్ బి. దిస్ ఈజ్ ఆల్సో కెన్ బి రిటన్ యాజ్ కాస్ బి ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ బై 2ca. టోటల్లీ, so in all the 3 types of triangle, acute angle triangle or obtuse angle triangle or right angle triangle, we have proved that b square is equal to c square plus a square minus 2ca cos b. So then similarly a square is equal to b square plus c square minus 2bc cos a. Like c square is equal to a square plus b square minus 2ab cos c. Okay. So this is law of cosines. This is cosine rule. ఆల్రెడీ నేను సైన్ రూల్ ప్రూవ్ చేశానండి. సైన్ రూల్ అనేది ప్రూవ్ చేశాను, అది మీకు డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. సో దాన్ని మీరు క్లిక్ చేసి చూడొచ్చు. అలాగే ఎండ్ స్క్రీన్లో కూడా మీకు సైన్ రూల్ ప్రూఫ్ అనేది వస్తుంది, చూడండి. సో ఇప్పుడేమో ఇది కొసైన్ రూల్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. సో ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ అండి. ఖచ్చితంగా లైక్ చేయండి అండి. ఖచ్చితంగా లైక్ అయితే చెయ్యండి అండి ఖచ్చితంగా.
సో ప్రెస్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నాకైతే మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, నేను ఎక్కువగా మ్యాథ్సే కంటిన్యూస్గా చేస్తాను, ఖచ్చితంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ.